హైదరాబాద్ మెట్రో రైల్ రెండో దశకు ఆటంకాలు ఎదురవుతూనే ఉన్నాయి. కేంద్రం కావాలని జాప్యం చేస్తోందని ఆరోపిస్తోంది రేవంత్ సర్కార్. అయితే యాజమాన్య మార్పు పూర్తి కాకపోవడాన్ని కారణంగా చూపిస్తోంది కేంద్రం. ఇంతకీ హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్టు మలి దశపై ఏం జరుగుతోంది? హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్టును మొదటి నుంచి ప్రతిష్టాత్మకంగా భావిస్తోంది తెలంగాణ సర్కార్. ఇటీవల మెట్రో రైల్ ప్రాజెక్టులో ఎల్ఎన్టీ వాటాను కూడా కొనుగోలు చేసి పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వమే దాన్ని నిర్వహించాలనే నిర్ణయానికి వచ్చింది. అలాగే ఫేజ్ 2ను సాధ్యమైనంత త్వరగా చేపట్టి వేగంగా నిర్మాణం పూర్తి చేయాలనే పట్టుదలతో ఉంది రేవంత్ సర్కార్. అయితే ఎల్ఎన్టీ నుంచి వాటా కొనుగోలు వ్యవహారం ఇంకా కొలిక్కి రాలేదు. దీనికి వేల కోట్ల రూపాయల రుణాలు సమీకరించాల్సి ఉంది. ఆస్తుల విలువ నిర్ధారణ, యాజమాన్య మార్పు ఇంకా పూర్తి కాలేదు. దీన్ని కారణంగా చూపిస్తున్న కేంద్రం తుది అనుమతి విషయంలో జాప్యం చేస్తోంది. తాజాగా జరిగిన సమావేశంలో కూడా ముందుగా ఫేజ్ 1 స్వాధీన ప్రక్రియను పూర్తి చేయాలని తెలంగాణ సర్కార్కు స్పష్టం చేసింది కేంద్ర ప్రభుత్వం. మరోవైపు మెట్రో రైల్ ఫేజ్ 2కు అనుమతుల విషయంలో రాజకీయ రగడ కొనసాగుతూనే ఉంది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చొరవ తీసుకుంటే అనుమతులు వచ్చేవంటున్నారు కాంగ్రెస్ నేతలు. అయితే ఈ ఆరోపణలను బీజేపీ ఖండించింది. మెట్రో ఫేజ్ 2ని తాము వ్యతిరేకించడం లేదన్నారు. వేల కోట్ల రూపాయల ప్రజాధనంతో కూడిన ప్రాజెక్టు కావడం వల్ల ఆర్థిక అంశాలు, రుణాల సమీకరణ, యాజమాన్య నిర్మాణంపై స్పష్టత రావాల్సిన అవసరం ఉందన్నారు. అన్నీ సవ్యంగా ఉంటేనే అనుమతులు వస్తాయంటున్నారు కమలనాథులు. రాజకీయాలను పక్కన పెట్టి మెట్రో విస్తరణలో వేగం పెంచాలని కోరుతున్నారు హైదరాబాదీలు. హైదరాబాద్ మెట్రో ఫేజ్ 2కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. కాకపోతే ఫేజ్ 1 స్వాధీనమే దీనికి అడ్డంకిగా మారింది. ఇంతకీ కేంద్రం చెప్తున్న అభ్యంతరాలేంటి? ఫేజ్ 2కు కేంద్రం నిధులు సమకూరిస్తే యాజమాన్యం ఎలా ఉండబోతోంది? హైదరాబాద్ మెట్రో తొలి దశను పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ పీపీపీ విధానంలో ఎల్ఎన్టీ నిర్వహిస్తుంది. ఇప్పుడు ఎల్ఎన్టీ వాటాను తెలంగాణ ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది. తద్వారా మెట్రో యాజమాన్యం పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం చేతుల్లోకి రానుంది. దీనికోసం ఎల్ఎన్టీ వాటా విలువను నిర్ణయించి ఆ మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుంది. ఇక్కడే అసలు సమస్య మొదలైంది. గతంలో తెలంగాణ ప్రభుత్వానికి రుణం ఇచ్చేందుకు ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ ఐఆర్ఎఫ్సి ముందుకొచ్చింది. 13,527 కోట్ల రూపాయల రుణం ఇచ్చేలా ఒప్పందం కుదిరింది. కానీ కేంద్రం నుంచి అవసరమైన అనుమతులు రాలేదు. దీంతో ఆ రుణం ఆగిపోయింది. ఫలితంగా ఫేజ్ 1 కొనుగోలు ప్రక్రియకు బ్రేక్ పడింది. మెట్రో రైల్ కొనుగోలు అంశంపై కేంద్ర మంత్రులతో చర్చలు జరిపారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. దీంతో ఆస్తుల విలువను మరోసారి అంచనా వేయాలని సూచించారు. అలాగే ఫేజ్ 1 కొనుగోలు, ఫేజ్ 2 నిర్మాణానికి అవసరమైన రుణ సమీకరణకు ఎస్బీఐ క్యాప్స్ను కన్సల్టెంట్గా నియమించాలని నిర్ణయించారు. కానీ నెలన్నర గడిచినా ప్రక్రియలో ఆశించిన వేగం కనిపించడం లేదు. మెట్రో ఫేజ్ 2 ఆలస్యానికి ప్రధాన కారణం రుణాల సమీకరణే. గతంలో రుణం ఇచ్చేందుకు ముందుకొచ్చిన ఐఆర్ఎఫ్సి తర్వాత వెనక్కి తగ్గింది. ఇప్పుడు జైకా, ఎస్బీఐ, ఐసీఐసీఐతో పాటు ఇతర ఆర్థిక సంస్థలతో చర్చలు జరపాల్సి వస్తోంది. గతంలో రుణ ఒప్పందం కుదరడానికి 6 నెలలకు పైగా సమయం పట్టింది. కానీ ఇప్పుడు చెబుతున్నట్లు మొత్తం ప్రక్రియను 2 నెలల్లో పూర్తి చేయడం సాధ్యమేనా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇక్కడ మరో కీలక అంశాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం తెరపైకి తీసుకొచ్చింది. ఫేజ్ 1 పూర్తిగా తెలంగాణ ప్రభుత్వం ఆధీనంలో ఉంటుంది. ఫేజ్ 2 కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త ప్రాజెక్టుగా ఉంటుంది. ఇలా 2 దశలకు 2 యాజమాన్యాలు ఉండడం వల్ల భవిష్యత్తులో నిర్వహణ సమస్యలకు దారితీస్తుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అందువల్ల ఫేజ్ 1లో కూడా కేంద్రం భాగస్వామి కావాలనే ప్రతిపాదన పరిశీలనలో ఉంది. అదే జరిగితే మెట్రోకు చెందిన 269 ఎకరాల విలువైన భూములు, కమర్షియల్ మాల్స్, ఇతర ఆస్తులు ఉమ్మడి ఆస్తులుగా మారతాయి. బోర్డులో కేంద్రానికి కూడా ప్రాతినిధ్యం లభిస్తుంది. ఫేజ్ 1 స్వాధీన ప్రక్రియను 2 నెలల్లో పూర్తి చేయాలని రాష్ట్రానికి సూచించింది మోడీ సర్కార్. ఆ తర్వాతే ఫేజ్ 2 ప్రతిపాదనను కేంద్ర కేబినెట్ ముందుకు తీసుకువెళ్లే అవకాశం ఉంది. మొత్తానికి మెట్రో ఫేజ్ 2 పురోగతి 3 అంశాలపై ఆధారపడి ఉంది. మొదటిది, ఎల్ఎన్టీ నుంచి స్వాధీన ప్రక్రియను పూర్తి చేయాలి. రెండోది, వేల కోట్ల రూపాయల రుణాలు సమీకరించాలి. ఇవి 2 పూర్తయ్యాక కేంద్రం భాగస్వామ్యంతో ఫేజ్ 2 పట్టాలెక్కనుంది.